హాయ్ సంజీవ్. హలో శ్రీను. సో యాక్చువల్లీ వీడియో ఏంటంటే ఒక ఈసీ గురించి మన జూనియర్స్ ఒక బేసిక్ ఐడియా కోసం వీడియో ఇస్తున్నాను. సో ఒకసారి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. Hi, myself Fund Sanjeev. I'm pursuing BTech in Electronics and Communication Engineering at CVR College of Engineering. ఓకే. సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అసలు బేసిక్ సబ్జెక్ట్స్, బేసిక్ ఐడియా. Actually, మాది R18 రెగ్యులేషన్. సో ఫస్ట్ ఇయర్ లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి నెమ్మదిగా కోర్లో పోయడం స్టార్ట్ చేస్తాం. సో సెకండ్ ఇయర్ నుంచి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఎక్సెట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవి బేసిక్గా లైట్ సబ్జెక్ట్స్ అనమాట. కానీ ఇందులోంచి నెమ్మదిగా మనం కోర్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. సెకండ్ ఇయర్ లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా ప్రాబిలిటీ థియరీ, స్టోకాస్టిక్ ప్రాసెసెస్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో అలా వెళ్తాం. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంక కొంచెం కోర్లోకి వెళ్తాం. లైక్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, VLSI సిస్టమ్ డిజైన్ అండ్ కమ్యూనికేషన్స్, అనలాగ్ కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ ఎక్సెట్రా సబ్జెక్ట్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి అన్ని జాబ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం సెకండ్ థర్డ్ ఇయర్ నేర్చుకున్న సబ్జెక్ట్స్ అంతా మనం ఫోర్త్ ఇయర్ లో అప్లై చేస్తాం. సో ఫోర్త్ ఇయర్ లో ఏమంటారంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ ASIC డిజైన్ అండ్ SOC ఆర్కిటెక్చర్ ఉంటుంది. లైక్ సేమ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి చాలా కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ లో అన్ని కామన్, సెకండ్ ఇయర్ లో కొంచెం డెప్త్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఇంకా డెప్త్, ఫైనల్ ఇయర్ లో అప్లై చేస్తాం. సెకండ్ ఇయర్ జాబ్ రిలేటెడ్. సో మీకు డిఫికల్టీ ఏంటంటే మీడియం ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం CSE బ్రాంచ్ చూసుకుంటే అన్ని థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ప్రాబ్లమాటిక్ అప్లై చేయాలి. సో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి అంత అవగాహన. జనరల్ గా ప్లేసెస్ ఎట్లుంటాయి? ఆఫ్ క్యాంపస్ ఆఫర్స్ వస్తాయి ఇంత రేంజ్ లో ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఏంటంటే యాక్చువల్లీ మాకు కంపేరిటివ్ టు CSE కొంచెం తక్కువనే వస్తాయి. కానీ 2027 లో కొంచెం ఎక్కువ వస్తాయని చాలా మంది అంటున్నారు. అంటే CSE అందరు తీసుకుంటారు కాబట్టి ఈసీకి పెరిగే ఛాన్స్ ఉంది. ఈసీకి సెమీ కండక్టర్ ఈవెన్ 2027 లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని లాంచ్ చేయబోతున్నారు. సో 2027 నుండి ఈసీ రిలేటెడ్ జాబ్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. సో శాలరీ వైజ్ కూడా మరి ఎక్స్పీరియన్స్ బట్టి ఈజీగా మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అసలు మీరు జాబ్ వచ్చినాక ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అంటే వెబ్సైట్స్, యాప్స్ చేస్తారు. మీరు ఈసీ వాళ్ళు ఏం చేస్తారు జాబ్కి వెళ్ళి? ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ సైడ్ జాబ్స్ ఏమేమి ఉంటాయంటే VLSI సిస్టమ్ డిజైన్, లైక్ సెమీ కండక్టర్ డిజైనింగ్ అండ్ చిప్స్ తయారు చేయడం, చిప్స్ లైక్ ప్రాసెసర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ అవి తయారు చేయడం ఉంటాయి. లైక్ సర్క్యూట్ డిజైన్, చాలా మైన్యూట్ లెవెల్లో, నానో లెవెల్లో మనం సర్క్యూట్ డిజైన్ చేయడం అనేది ఉంది. కమ్యూనికేషన్ సైడ్ అంటే లైక్ బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, వాటి రిలేటెడ్ జాబ్స్ అన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు? ఆన్ క్యాంపస్ ప్రతి ఒక్కరికి రావు ప్లేస్మెంట్స్. ఆన్ క్యాంపస్ రాకపోతే ఆఫ్ క్యాంపస్ ఎట్లా వెళ్తారు? ఈమెయిల్స్ చేస్తారా? ఆఫ్ క్యాంపస్ మోస్ట్లీ we try to approach through them through LinkedIn or emails, or we try to have connections through them, or we have try to connection through the faculty of our college. అలా కనెక్షన్స్ అవుతుంది. వెళ్తాం. ఫైనల్ ఇప్పుడు మన జూనియర్స్ కి ఈసీ తీసుకోవాలా వద్దా? మీ సజెషన్ ఏంటి? ఫైనల్ సజెషన్. ఆ సజెషన్ ఏంటంటే 2027 లో సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది పెద్దగా అవుతుంది, లైక్ పెరుగుతుంది, లైక్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈసీ రిలేటెడ్ జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలుకే CSE చాలా ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల మీరు కొత్త సబ్జెక్ట్స్ ఏమైనా, కొత్త నాలెడ్జ్ ఏమైనా వేసుకుందాం అనుకుంటే మీరు ఈసీ సైడ్ సజెస్ట్ చేస్తాను. ఫ్యూచర్ బాగుంటుంది. అందరూ CSE కాబట్టి ఈసీ తీసుకుంటే స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, ప్యాకేజ్ బాగానే ఉంటాయి, మంచి సెట్ అయిపోతుంది. ఓకే. మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సంజీవ్.